ఏ, బి అండ్ సి ఈ ముగ్గురు పార్ట్నర్స్. ఈ ముగ్గురు ప్రాఫిట్ షేర్ చేశారు. ఏ అనేది రైట్ 1,92,380. ఇది చూడండి సార్, ఎస్ఎస్సి సిపిఓలో అడిగిన క్వశ్చన్. అంటే ఏబిసి ముగ్గురు పార్ట్స్ 5:3:6. ఏ 5 పార్ట్లు అవుతే బి 3 పార్ట్లు, సి 6 పార్ట్లు. 5 పార్ట్ల షేర్ ఎంత ఇచ్చాడు సార్? 5 పార్ట్ల షేర్ ఎంత ఇచ్చాడు? 1,92,380. 5 పార్ట్స్ షేర్ ఎంత ఇచ్చాడు? 1,92,380. షేర్ ఆఫ్ సి ఎంత? సి ఎంత ఉంది? 6 పార్ట్స్. దయచేసి ఇట్లా చెయ్యంగానే మనకు మన మ్యాక్యులేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా చెయ్యంగానే టక్కున 6/5 ఇంటూ 1,92,380 ఇట్లా కొట్టేయడం ఆన్సర్. ఎవడు చేయమన్నాడు అయ్యా మిమ్మల్ని? ఇట్లా వాడేమన్నా ఇట్లా చేయమన్నాడా? మీరు ఆలోచిస్తలేరు సార్. 5 పార్ట్స్కి 1,92,380 అవుతే 6 పార్ట్స్కి ఎంత? ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంతవరకు మాత్రమే చదివి క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నారు. ఇంతవరకు చదువుతున్నారు, క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు. నేనేం చేస్తానంటే క్వశ్చన్ ఎండింగ్ ఇక్కడ కాదు, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లను చూడకుండా క్వశ్చన్ చదవడము కంప్లీట్నెస్ కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆన్సర్ ఆప్షన్ చదవకుండా క్వశ్చన్ చదవడం అనేది ఒక కార్డినల్ సిన్. అంటే నీకు నువ్వుగా మార్కులు కోల్పోయే స్ట్రాటజీ అది. రైట్, ఇక్కడ చూడండి సార్, 5 పార్ట్లకు 1,92,000 అవుతే 6 పార్ట్లకు 5 పార్ట్లకు 1,92,000. ఇక్కడ చూడండి సార్, మళ్ళీ ఫస్ట్ 2 డిజిట్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని 5×4 = 20, 6×4 = 24. ఫస్ట్ 2 డిజిట్స్ 24కి జస్ట్ తక్కువ ఉండాలి. అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ 2 డిజిట్స్ 24కి జస్ట్ తక్కువ ఉండాలి. 2.4 మీటర్లు. మీటర్ రైట్ అంటే 2,4 మీటర్కి 100 సెంటీమీటర్లు. అంటే ఇది 240 సెంటీమీటర్స్లో 3.2 సెంటీమీటర్స్ ఎంత? అసలు ఒక్కసారి ఆలోచించి చూడండి. రైట్, సో ఇక్కడ మనం పెట్టుకుంటే 240 సెంటీమీటర్స్లో రైట్ నాకు 3.2 ఎంత? ఎంత ఫూలిష్గా ఉన్నాయి ఆన్సర్లు. 1000 ఏంటి సార్? 1000% ఏంటి సార్? రైట్, 75%. 240 సెంటీమీటర్స్లో 1% ఏమవుతుంది సార్? 2.4. 2% ఏమవుతుంది? 4.8. ఆన్సర్ 1కి 2కి మధ్యలో ఉండాలి. 1/3.